ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కి వచ్చే చాలామంది ట్రై చేసేటప్పుడు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు చాలా కామన్‌గా అడిగే క్వెషన్ ఫెర్టైల్ పీరియడ్ అంటే ఏంటి? మా పరిస్థితిలో మేము ఏ డేస్‌లో ట్రై చేస్తే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయని అడుగుతూ ఉంటారు. సో, ఈ క్వెషన్‌కి 2 రకాలుగా ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ టైప్ రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి చాలా ఈజీ. మనం అలారంలో టైమ్ సెట్ చేసినట్టు వాళ్ళకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి లైక్ 28-32 డేస్ అలాగా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చాలా సింపుల్‌గా 10థ్ టు 20థ్ డే మధ్యలో వన్స్ ఇన్ ఎవ్రీ 2 డేస్ ట్రై చేసుకోండి. మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్‌గా ఉంటాయి అని చెప్తాం. సెకండ్ కండిషన్‌లో ఇది కొంచెం ఛాలెంజింగ్ సిట్యుయేషన్. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వీళ్ళకి ఫెర్టైల్ పీరియడ్ అనేది చెప్పడం కొంచెం కష్టం. ఒక రకంగా మన హైదరాబాద్ ట్రాఫిక్ లాంటిది. వాళ్ళకి ఇది మీ పర్టిక్యులర్ ఫెర్టైల్ పీరియడ్ అని పిన్ పాయింటెడ్‌గా చెప్పడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు ఎగ్ గ్రోత్ ఏదైతే జరగాలో అది కరెక్ట్ గా అవ్వదు. కొంతమందికి స్లోగా అవుతూ ఉంటుంది, కొంతమందికి టూ ఫాస్ట్ గా అవుతుంది. దానివల్ల కొంతమందికి పీరియడ్ ఒక సైకిల్లో 28 డేస్ కి వచ్చేస్తుంది, కొంతమందికి కొన్ని సైకిల్స్ లో 45 డేస్, ఒక్కొక్కసారి 60 డేస్ కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఫెర్టైల్ పీరియడ్ ఇది అని ఖచ్చితంగా చెప్పడం వాళ్ళకి కష్టం అవుతుంది.